హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం టెట్ పేపర్ 1 జనవరి 8, 2026 షిఫ్ట్ 1లో జరిగిన సైన్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సైన్స్లో ఫస్ట్ క్వశ్చన్, మొక్క యొక్క ఆహార కర్మాగారం అని సాధారణంగా పిలువడే మొక్క యొక్క భాగం ఏది? మొక్క యొక్క ఆహార కర్మాగారం అని సాధారణంగా పిలువబడే మొక్క యొక్క భాగం ఏది? ఆన్సర్ ఇస్ ఆకు. సెకండ్ క్వశ్చన్, ఆవాల మొక్కలోని ఏ భాగం తినదగినది? ఆవాల మొక్కలోని ఏ భాగం తినదగినది? ఆన్సర్ విత్తనాలు మరియు ఆకులు రెండూ కూడా తినదగిన భాగం ఆవాల మొక్కలో. థర్డ్ క్వశ్చన్, జీవులలో ఎక్స్ అనే పదార్థం వై సమక్షంలో విచ్ఛిన్నమై జెడ్ నీరు మరియు శక్తిని విడుదల చేస్తుంది. ఎక్స్, వై మరియు జెడ్లు దేనిని సూచిస్తాయి? ఎక్స్, వై, జెడ్లు ఎక్స్ అనేది గ్లూకోజ్ని, వై అనేది ఆక్సిజన్ని, జెడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ని సూచిస్తాయి. అంటే ఎక్స్ అనే గ్లూకోజ్ పదార్థం, వై అనే ఆక్సిజన్ సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తిని విడుదల చేస్తాయి. ఆ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. స్టేట్మెంట్ 1, మన శరీరం లోపల ఉండే ఒత్తిడి బాహ్య వాయు పీడనానికి సమానం కాబట్టి గాలి వల్ల కలిగే ఒత్తిడిని మనం అనుభూతి చెందము. సెకండ్, మన శరీరం లోపల ఒత్తిడి శరీరంలోని కణజాలు మరియు అవయవాలలో ద్రవాలు మరియు వాయువుల కదలిక వల్ల కలుగుతుంది. అంటే శరీరం లోపల ఒత్తిడి కణజాలాలు మరియు అవయవాల్లో ద్రవాలు మరియు వాయువుల కదలిక వల్ల కలుగుతుంది అని అన్నారు. రెండు స్టేట్మెంట్లు కరెక్టే అండి. మన శరీరం లోపల ఒత్తిడి బాహ్య వాయు పీడనానికి సమానం కాబట్టే ఒత్తిడి అనుభూతిని చెందాం మనం. ఇది వాయువుల కదలిక వల్లనే కదులుతుంది. రెండు స్టేట్మెంట్లు కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా ఒకటి వాదన కారణం ఇచ్చారు. ఫస్ట్ది ఏంటంటే, కార్బన్ మోనాక్సైడ్ ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది హిమోగ్లోబిన్తో బంధింపబడి రక్తంతో ఆక్సిజన్ రవాణా తగ్గిస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ ప్రమాదకరమైనది, అవును, ఎందుకంటే ఇది హిమోగ్లోబిన్తో బంధింపబడి రక్తంలో ఆక్సిజన్ రవాణాను తగ్గిస్తుంది. దానికి కారణం ఏంటంటే చూద్దాం. కార్బన్ మోనాక్సైడ్ వాతావరణంలోని చర్యల వల్ల ఏర్పడిన ద్వితీయ కాలుష్య కారకం. ఇందులో ఏ అనేది సత్యం, ఆర్ అనేది అసత్యం స్టేట్మెంట్. అంటే ఫస్ట్దే కరెక్ట్. కార్బన్ మోనాక్సైడ్ ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది హిమోగ్లోబిన్తో బంధించబడి రక్తంలో ఆక్సిజన్ రవాణాను తగ్గిస్తుంది. ఏ సత్యం, ఆర్ అసత్యం. కారణం అనేది రీజన్ అనేది అసత్యం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ కంటిగుడ్డులో బయట నుండి కనిపించే భాగం. మానవ కనిగుడ్డులో బయట నుండి కనిపించే భాగం ఎంత పర్సెంట్ అంటే 1/6% బయట కనిపిస్తుంది. 1/6. ముక్కులోని ఏ భాగం వాసన కలిగిన రసాయనాలకి సూక్ష్మ గ్రాహ్యతను కలిగి ఉంటాయి? ముక్కులోని ఏ భాగం వాసన కలిగిన రసాయనాలకి సూక్ష్మ గ్రాహ్యతను కలిగి ఉంటాయి? ఆన్సర్ ఇస్ ముక్కు లోపలి గోడలు వాసన కలిగి రసాయనాలకి సూక్ష్మ గ్రాహ్యతను కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఎంజైమ్లు, గ్రంథులు మరియు జీర్ణ రసాల సెట్లను చదవండి. ఇందులో ఏది సరైనవి అని అడుగుతున్నారు. ఇందులో సరైన ఆప్షన్ ఇస్ పెప్సిన్, జఠర గ్రంథులు, జఠర రసం. పెప్సిన్ అనేది జఠర గ్రంథుల్ని రిలీజ్ చేస్తే జఠర రసం వస్తుంది. నెక్స్ట్ అమైలేజ్, అంత్రగ్రంథులు, క్లోమరసం. ఇది రాంగ్ అండి. ట్రిప్సిన్, క్లోమం, క్లోమరసం. మాల్టేజ్, అంత్రగంధి, అంత్రరసం. ఏ, సి, డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జెట్రోపా మొక్కలోని ఈ భాగం నుండి తీసిన పదార్థాన్ని బయోడీజిల్గా మార్చడానికి ఉపయోగిస్తారు. జెట్రోపా మొక్కలోని విత్తన భాగాన్ని, విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాల భాగం నుండి తీసిన పదార్థాన్ని బయోడీజిల్గా ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్సులిన్ గురించి క్రింది వాక్యాల్లో సరైనది కరెక్ట్ ఏది? క్లోమంలోని లాంగర్హాన్స్ పుట్టుకలలోని బీటా కణాలు ఇన్సులిన్ని స్రవిస్తాయి. ఇది కరెక్ట్ ఆప్షన్. పాడి జంతువులలో హార్మోన్ ఇంజెక్షన్లను అధికంగా వాడడం వల్ల పాలలో హార్మోన్లు అవశేషాలు ఉండడంతో మానవులలో ఏ ఆరోగ్య సమస్య వస్తుంది? త్వరగా యుక్త వయసుకు చేరుకోవడం. పాలలో పాడి జంతువుల్లో హార్మోన్ ఇంజెక్షన్లు అధికంగా వాడడం వల్ల పాలలో హార్మోన్ అవశేషాలు ఉండడంతో మానవులు తొందరగా యుక్త వయసుకు చేరుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6వ తరగతి బాలుడు అరవింద్ తాను 7 బకెట్ల నీటిని ఉపయోగించానని చెప్పాడు. ఈ నీటి పరిమాణాన్ని కొలవడానికి ఈ క్రింది వాటిలో ఏది సరైన పరిమాణం? అంటే 7 బకెట్ల నీటిని యూజ్ చేయడానికి ఏది వాడతారు?
వాటర్ని దేనిలో కొలుస్తారు? లీటర్స్. నీటి పరిమాణాన్ని కొలవడానికి లీటర్స్ యూజ్ చేస్తాం. ఆన్సర్ ఇస్ లీటర్స్. స్వయంగా మట్టి మార్పిడి అనేది ఈ నేల యొక్క లక్షణం. స్వయంగా మట్టి మార్పిడి అనేది నల్లరేగడి యొక్క లక్షణం. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఇలా అంటారు. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఆక్విఫర్ అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్, ఆక్విఫర్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన 2 రాష్ట్రాలు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యంత జనసాంద్రత కలిగిన 2 రాష్ట్రాలు ఏంటంటే బీహార్ మరియు పశ్చిమ బెంగాల్. అశ్వఘోషుడు కుషానుల కాలంలో సంస్కృతంలో రచించిన తొలి కావ్యం ఏది? అశ్వఘోషుడు కుషానుల కాలంలో సంస్కృతంలో రచించిన తొలి కావ్యం బుద్ధచరిత. 17-18వ శతాబ్దంలో మొఘల్ పాలకులకు ఎదురు నిలిచి పోరాడిన తెలంగాణకు చెందిన తెలుగు యోధుడు మరియు జననాయకుడు. 17-18వ శతాబ్దంలో సర్దార్ సర్వాయి పాపన్న. అన్నపూర్ణ పథకం కార్డులు మరియు నిరుపేద వృద్ధులు ప్రతి నెల ఇంత పరిమాణంలో బియ్యంను ఉచితంగా పొందుతారు. అన్నపూర్ణ పథకం కార్డు ఉన్న వాళ్ళు, నిరుపేద వృద్ధులు ప్రతి నెల ఎంత పరిమాణంలో బియ్యం ఉచితంగా పొందుతారు? 10 కిలోలు. ఆన్సర్ ఇస్ 10 కిలోలు. భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన ప్రాచీన స్తూపాల్లో ఒకటైన ఈ స్తూపం మనం పైకి ఆకాశాన్ని చూసినప్పుడు కనిపించేలా ఆకారంలో పెద్ద అర్ధగోళంగా గుమ్మటాన్ని కలిగి ఉండడం. భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన ప్రాచీన స్తూపంలో ఒకటైన ఈ స్తూపం మనం పైకి ఆకాశాన్ని చూసినప్పుడు కనిపించే ఆకారంలో పెద్ద అర్ధగోళాకార గుమ్మటాన్ని కలిగి ఉంటుంది. ఏ స్తూపం? సాంచి స్తూపం. ఆన్సర్ ఈస్ సాంచి. 1191 సిఈలో ఆఫ్ఘన్ పాలకుడు సుల్తాన్ మహమ్మద్ ఘోరీని ఓడించిన చహమనాస్ పాలకుడు పృథ్వీరాజ్ III. క్రింది వాటిలో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అనే 3 జాబితాల్లో దేని కిందికి రాని అంశాన్ని గుర్తించండి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. దేని కిందికి రాంది? కంప్యూటర్ సాఫ్ట్వేర్. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మగధ మహాజనపదాన్ని పాలించిన మొదటి పాలకుడు. 6వ శతాబ్దంలో మగధ మహాజనపదాన్ని పాలించిన మొదటి పాలకుడు బింబిసారుడు. ఆన్సర్ ఇస్ బింబిసారుడు. 1958 నుండి నైజీరియాలో ఏర్పాటు చేయబడిన చమురు శుద్ధి కర్మాగారాలు హర్కాట్ మరియు వారిపోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్. శతాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులోని దేవాలయాల్లో మరియు రాజదర్బార్లో ఈ నృత్య రూపాలను దేవదాసీలు ప్రదర్శించేవారు. సాదిర్ నృత్యం. దేవదాసులు ప్రదర్శించేది సాదిర్ నృత్యం. 3వ తరగతి పరిసరాల విజ్ఞానం యొక్క అభ్యసన ఫలితం. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఆప్షన్ చదువుతాం ఫస్ట్. పిల్లలు, పెద్దలు మరియు వృద్ధులకు అవసరమైన ఆహార రకాలను గుర్తించడం, వీరి ఇళ్లలో నీటి వినియోగాన్ని గమనించి నమోదు చేయడం, వివిధ జంతువులు మరియు పక్షుల ఆహారపు అలవాట్లను పోల్చడం, వివిధ ఆహార పదార్థాల పేర్లను మరియు నీటి వనరులను గుర్తు చేసుకోవడం. ఈ అభ్యసన ఫలితాన్ని మూల్యాంకనం చేయనప్పుడు క్రింది వాటిలో ఏవి అభ్యసన సూచికలు కాగలవు? అంటే పిల్లలు, పెద్దలు మరియు వృద్ధులు అవసరమైన ఆహారాలను గుర్తించడం. అవును, ఇది యొక్క అభ్యాస సూచికని. నెక్స్ట్ క్రింది వాటిలో వారి ఇళ్లలోని నీటి వినియోగాన్ని గమనించి నమోదు చేయడం. ఇది కూడా ఆహార అభ్యసన సూచికని. వివిధ జంతువులు మరియు పక్షుల ఆహారపు అలవాట్లను పోల్చడం. ఇది కూడా. నెక్స్ట్ డి. పైవన్నీ కరెక్టే. ఏబిసిడి ఈస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దోమకాటు వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ లాంటివి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులు స్పష్టంగా అర్థం చేసుకోవాలని ఒక ఉపాధ్యాయుడు కోరుతున్నాడు. దీనిని బోధించడానికి కింది బోధనా పద్ధతులలో ఏది అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది? ఆప్షన్ ఏ విచారణ పద్ధతి, ఆప్షన్ బి ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ సి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ డి కృత్యాధార పద్ధతి. అంటే విచారణ పద్ధతి ఎంక్వైరీ మెథడ్. అవును. ప్రకల్పన పద్ధతి ప్రాజెక్ట్ మెథడ్ కూడా అంటే ఏ విధంగా కుడుతుందని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఉపన్యాస పద్ధతిలాగా చెప్తే విద్యార్థులకు అర్థం కాదు. నెక్స్ట్ కృత్యాధార పద్ధతి. ఆప్షన్ ఏ విచారణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, కృత్యాధార పద్ధతిలో విద్యార్థులు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు అత్యంత ప్రభావవంతంగా అర్థం చేసుకుంటారు.
నెక్స్ట్ క్వశ్చన్, ఖాళీలను పూరించండి అనే ప్రశ్నను తయారు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఒకటి. ఖాళీలు ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది తీసుకోవాల్సిన జాగ్రత్త. నాగార్జునసాగర్ డ్యామ్ మరియు మున్నేర్ నది అనునవి వరుసగా ఇలా పిలువబడతాయి. నాగార్జునసాగర్ డ్యామ్ ఏమో సాంఘిక పరిసరం, మున్నేరు నది ఏమో సహజ పరిసరంగా పిలువబడతాయి. ఒక పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థులను విరామకాల సమయంలో తన గ్రామంలో పండించే పంటల శాంపిల్స్ను సేకరించమని ఆదేశించినాడు. ఆ ఉపాధ్యాయుడు ఇచ్చిన కృత్యం ఈ రకమునకు చెందినది. అంటే పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థులకు విరామకాల సమయంలో తన గ్రామంలో పండించే పంటల శాంపిల్స్ని తెమ్మన్నాడు. అంటే సపరేట్గా తెమ్మన్నాడు, సేకరించమని. దీన్ని ఏమంటారు? ఏ యాక్టివిటీ అంటారు? జట్టు కృత్యం కాదు. సపరేట్గా అంటే వ్యక్తిగత కృత్యం, ఇండివిజువల్ యాక్టివిటీ. ఆన్సర్ ఈస్ వ్యక్తిగత కృత్యం. లాస్ట్ క్వశ్చన్, ఒక 4వ తరగతి విద్యార్థి తన సొంత ఇంటి పటాలను గీయగలుగుట అన్న అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణానికి చెందింది. 4వ తరగతి విద్యార్థి తన సొంత ఇంటి పటమును గీయగలుగుట అన్న అభ్యాస సూచిక ఈ విద్యా ప్రమాణానికి చెందింది. ఇక్కడ పటాలు గీయట అని అన్నారు. అంటే చిత్రాలు, పటాలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం. షిఫ్ట్ 1 అయిపోయిందండి. నెక్స్ట్ షిఫ్ట్ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. షిఫ్ట్ 2 పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 8 జనవరి 2026 షిఫ్ట్ 2లో ఈ వేస్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పత్రాలలో తయారైన ఆహారాన్ని మొక్కలలోని ఇతర భాగాలకు రవాణా చేసేది ఏది? పత్రాలలో తయారైన ఆహారాన్ని మొక్కలలోని ఇతర భాగాలకు రవాణా చేసేది పోషక కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్, 7వ తరగతి సైన్స్ టీచర్ ఒక ఆకును వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచి ఆపై ఆల్కహాల్ ఉన్న పరీక్ష నాళికలో ముంచి ఆకు రంగు మారే వరకు పరీక్ష నాళికను వేడి నీటిలో ఉంచారు. ఆకు రంగును తొలగించడంలో ఉపాధ్యాయుని ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటే 7వ తరగతి సైన్స్ టీచర్ ఒక ఆకును వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచింది. దానిపై ఆల్కహాల్ ఉన్న పరీక్ష నాళికలో ముంచి ఆ ఆకు రంగు మారే వరకు పరీక్ష నాళికను వేడి నీటిలో ఉంచారు. ఆకు రంగును తొలగించడంలో ఉపాధ్యాయుని ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆకులోనున్న పిండి పదార్థాన్ని పరీక్షించడం కోసం ఆల్కహాల్ ఉన్న పరీక్ష నాళికలో ఆకును ముంచారు. ఆ విధంగా ముంచడం ద్వారా ఆకు రంగు మారిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో రక్షక పోషకాలు అని పిలువబడే జతను గుర్తించండి. రక్షక పోషకాలు అని పిలువబడే జత విటమిన్లు మరియు ఖనిజ పోషకాలు, ఇవి రక్షక పోషకాలు. క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానం ఎంచుకోండి. వాక్యం 1, గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు విడుదలయ్యే చిన్న తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. సెకండ్ వాక్యం, కాచిన నీటిని క్రమం తప్పకుండా తాగడం ద్వారా గాలి ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏంటి? గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు విడుదలయ్యే చిన్న తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. అవును, గాలి ద్వారా వచ్చేది ఇట్లా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు పడి ఇంకొకళ్ళకు వ్యాపిస్తుంది. మరి వేడి నీటిని క్రమం తప్పకుండా తాగితే గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు నివారించవచ్చా? లేదు. కాబట్టి ఫస్ట్ వాక్యం ఈజ్ కరెక్ట్, సెకండ్ ఈజ్ రాంగ్. కణికాభ కణాలు కాని రక్త కణం. కణికాభ కణాలు కాని రక్త కణం ఏది? లింపోసైట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆధార్ కార్డులు జారీ చేసినప్పుడు కంటిలోని ఈ భాగాన్ని స్కాన్ చేస్తారు ఎందుకనగా? ఆధార్ కార్డు జారీ చేసినప్పుడు కంటిలోని ఏ భాగాన్ని స్కాన్ చేస్తారు ఎందుకనగా అంటే ఐరిస్ని స్కాన్ చేస్తారు. దాని నమూనా ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి, వేరు ఉంటుంది కాబట్టి ఐరిస్ని స్కాన్ చేస్తారు ఆధార్ కార్డు కోసం. చర్మంలోని ఏ పొరలో రక్తనాళాలు, నాడులు మరియు స్వేద గ్రంథులు ఉంటాయి? చర్మంలోని ఏ పొరలో రక్తనాళాలు, నాడులు మరియు స్వేద గ్రంథులు ఉంటాయి? అంతఃచర్మంలో ఏవేవి ఉంటాయి? రక్తనాళాలు, నాడులు, స్వేద గ్రంథులు. నెక్స్ట్ క్వశ్చన్, కప్పలు వీటి ద్వారా శ్వాసించగలవు? చర్మం, ఊపిరితిత్తులు, ఆశగ్రహణి కుహరం. కప్పలు చర్మం ద్వారా శ్వాసిస్తాయి, ఊపిరితిత్తుల ద్వారా, ఆశగ్రహణి కుహరం ద్వారా. ఎందుకంటే అది 3 వేస్లలో దాని జీవిత చక్రం అనేది 3 వేస్లో ఉంటుంది కదా. తాడ్పోర్ లార్వా అని ఇంకో దశ ఉంటుంది. ఆ విధంగా అది 3 వేలలో శ్వాసించగలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రం పసుపు రంగులో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? యూరోక్రోమ్ అనే వర్ణద్రవ్యం ఉండడం వల్ల ఈ మూత్రం అనేది పసుపు కలర్లో ఉంటుంది. అనిశేషక ఫలనం అనగానేమి? అనిశేక ఫలనం అనగానేది? అనిశేక ఫలం అంటే
ఫలదీకరణం లేకుండానే ఫలాలు అభివృద్ధి చెందడాన్ని అనిషేక ఫలనం అంటారు. క్రింది వాటిలో పునరుత్పాదక తక్కువ కార్బన్ కలిగిన మరియు బేస్ లోడ్ విద్యుత్ కోసం నమ్మదగిన శక్తి వనరు. క్రింది వాటిలో పునరుత్పాదక తక్కువ కార్బన్ కలిగిన మరియు బేస్ లోడ్ విద్యుత్ కోసం నమ్మదగిన శక్తి వనరు ఏది? భూ ఉష్ణ శక్తి. ఇందులో పునరుత్పాదక తక్కువ కార్బన్ కలిగిన బేస్ లోడ్ విద్యుత్ ఉంటుంది. భూ ఉష్ణ శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ వాక్యం కరువు రావడానికి గల కారణాన్ని బాగా వివరిస్తుంది? చాలా సంవత్సరాలుగా చాలా తక్కువ వర్షం తక్కువ కురవడం, వాటర్ లేకపోవడాన్ని కరువు అంటాం. నీరు ఎక్కువ ఉంటే దాన్ని వరదలు అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, 1951 మరియు 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య వరుసగా 1951 నుండి 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి అన్నట్టు 1000 మందికి 946 పురుషులుంటే 940 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవం 2006 యొక్క ఇతివృత్తం ఏంటిది? జాతీయ రహదారి భద్రతా వారోత్సవం యొక్క 2006 ఇతివృత్తం ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత. అది 2006 యొక్క థీము. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈ నదిపై ఉంది, గోదావరి. తెలంగాణలోని ఈ జిల్లాలో వర్షపాతం 60 నుండి 99 సెంటీమీటర్ల మధ్య నమోదవుతుంది. సిద్దిపేటలో. హరప్పా ప్రజలు ఈ దేశంతో వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు. హరప్పా ప్రజలు అరబ్ అండ్ ఇరాన్, పశ్చిమాసియా మరియు ఈజిప్ట్ దేశాలతో సంబంధాలు కలిగి ఉండేవారు. మల్లా మహాజనపద రాజధాని నగరం ఏది? మల్లా కుషినారా. ఈ మహాజనపదాల నుండి లాస్ట్ కూడా షిఫ్ట్ 1లో కూడా క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ వచ్చింది కాబట్టి ఒకసారి ప్రత్యేకంగా చూసుకోండి. శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించిన వేట సేకరణ ఆధారిత సమాజం వాళ్ళ జీవన శైలిని, మత విశ్వాసాలను గురించి క్రీస్తుశకం 12వ శతాబ్దం నాటి పురాణం వివరిస్తుంది. అంటే శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించిన వేట సేకరణ వాళ్ళ జీవన శైలి, మత విశ్వాసాలు 12వ శతాబ్దం నాటి ఏ పురాణం వివరిస్తుంది? పెరియ పురాణం వివరిస్తుంది. షాజహాన్ పాలనలో నిర్మించిన 40 స్తంభాల మందిరాలను ఇలా కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? చిహిల్ సుతన్, దివానియాం, అని పిలుస్తారు. విష్ణువును స్థుతిస్తూ అల్వార్లు పాడిన భక్తి గీతాలను ఏమని పిలుస్తారు? పాశురాళ్ళు అంటారు. భారత రాజ్యాంగ సభలో మాట్లాడిన ప్రతి మాటను నమోదు చేసి భద్రపరచబడుతుంది. వీటిని ఇలా అంటారు. అంటే భారత రాజ్యాంగ సభలో ఎవరు మాట్లాడినా ప్రతి మాటను నమోదు చేసి భద్రపరుస్తారు. దీన్ని ఏమంటారు? రాజ్యాంగ సభ చర్చలు అని అంటారు. బిరుదుల రద్దు భారత రాజ్యాంగంలో ఈ కింది ఆర్టికల్లో పొందుపరచబడ్డాయి. బిరుదుల రద్దు ఆర్టికల్ 18 తెలియజేసేది బిరుదుల రద్దు. క్రింది వాటిలో అంతరించిపోయే ప్రమాదం ఉన్న సంచార జాతులను గుర్తించిన బొమ్మల పుస్తకం పేరు బిఫోర్ దే పాస్ అవే. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక స్థాయి ఈవీఎస్ పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాల అమరిక ప్రధానంగా వీటి ఆధారంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి ఈవీఎస్ పుస్తకాల్లోని పాఠశాల అమరిక ప్రధానంగా వీటి ఆధారంగా జరిగింది. ఇతివృత్తాల ఆధారంగా జరిగింది తెలంగాణ పాఠ్యపుస్తకాల యొక్క అమరిక. క్రింది వాటిలో పరిసరాల విజ్ఞానంలో రక్త ప్రసరణ వ్యవస్థ పాఠాన్ని బోధించేటప్పుడు ప్రక్రియలు లేదా క్రమాలను అర్థం చేసుకోవడానికి అత్యంత ప్రభావంగా ప్రయోగించగల బోధనోపకరణం ఏది? ఫ్లాష్ కార్డులు, ఫ్లో చార్ట్లు. ఏంటిది? రక్త ప్రసరణ వ్యవస్థను ఇంకా ఎఫెక్టివ్గా చెప్పడానికి యూజ్ అవుతుంది. ఫ్లాష్ కార్డులు, ఫ్లో చార్ట్లు, చిత్రపటాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. వాక్యం 1, మొక్కలు, జంతువులు లేదా నీటి నాణ్యతను పరిశీలించడానికి సమీపంలోని నది లేదా పార్కు సెల్ఫ్ ప్రదర్శన కోసం ఒక క్షేత్ర పర్యటనను ప్రణాళిక చేయవచ్చు. దేనికోసం? మొక్కలు, జంతువులు లేదా నీటి నాణ్యతను పరిశీలించడానికి నది లేక పార్క్ లాగా క్షేత్ర పర్యటనలాగా ప్రణాళిక చేయవచ్చు అంటారు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే పర్యావరణ వ్యవస్థలు, వాతావరణం లేదా భౌగోళిక నిర్మాణాల అధ్యయనం చేయడానికి సైన్స్ మ్యూజియం లేదా జాతీయ ఉద్యానవనానికి సుదీర్ఘ ప్రదర్శన కోసం ఒక విహారయాత్రను ప్రణాళిక చేయవచ్చు. ఇక్కడ
జంతువులు మొక్కలు నాణ్యత పరిశీలించడానికి ఒక క్షేత్ర పర్యటనలాగా పార్కుకి తీసుకెళ్ళచ్చు అంటారు. నెక్స్ట్ ఏమో భౌగోళిక నిర్మాణాల అధ్యయనం కోసం మ్యూజియం, జాతీయ ఉద్యానవనం. కాబట్టి 2 స్టేట్మెంట్లు కరెక్టే. 1 or 2 ఈస్ రైట్. మెదక్ చర్చి మరియు కుంటాల జనపథ అన్నవి వరుసగా వీటిగా పిలువబడతారు. మెదక్ చర్చ్ అనేది మానవ నిర్మితం, ఎందుకంటే మానవ ఖర్చు. కుంటాల జనపథం అనేది సహజ పరిసరం. ఇటువంటి బిట్ షిఫ్ట్ 1లో కూడా వచ్చింది, ఒకసారి చూసుకోండి. పటములను గీయుట అను కృత్యమును ఈ రకమైన కృత్యంగా ఇవ్వవచ్చు. పటములు గీయుట అనేది వ్యక్తిగత కృత్యం మరియు జట్టు కృత్యంగా కూడా ఇవ్వచ్చు. ఒక 4వ తరగతి విద్యార్థి చిత్రాన్ని పటానికి గల పోలికలు భేదాలు చెప్పగలుగుట అను అభ్యాసన సూచిక ఈ విద్యా ప్రమాణంను చెందింది. ఒక 4వ తరగతి విద్యార్థి చిత్రానికి పటానికి గల పోలికలు భేదాలు చెప్తుండు కాబట్టి తనకి విషయ అవగాహన, విషయం అర్థమైంది కాబట్టి ఆ విధంగా చెప్తుండు. ఆన్సర్ ఈస్ విషయ అవగాహన. అంతే అండి, షిఫ్ట్లో క్వశ్చన్స్ కంప్లీట్. నెక్స్ట్ షిఫ్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 9th January షిఫ్ట్లో 1లో వచ్చిన ఈవీఎస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మొలకెత్తడానికి చీకటి అవసరమయ్యే మొక్క విత్తనం. మొలకెత్తడానికి చీకటి అవసరమయ్యే మొక్క విత్తనం ఏదంటే ఉల్లి మొక్క, ఉల్లి. నెక్స్ట్ క్వశ్చన్, పండగ సందర్భంగా ఒక వంటకం బంగాళదుంప, అల్లం మరియు ఉల్లిపాయలను ఉపయోగించి తయారు చేయబడింది. తినదగిన మొక్కల భాగాల వర్గీకరణ ప్రకారం ఉపయోగించిన కూరగాయలు వరుసగా. ఇందులో బంగాళదుంప అనేది కాండం, అల్లం అనేది కాండం, మరి ఉల్లిపాయ అనేది పత్రపీఠాలు. ఓకేనా? బంగాళదుంప, అల్లం కాండాలు, ఉల్లిపాయ పత్రపీఠాలు. ఫుడ్ మైల్స్ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఈ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చారో ఒకసారి చూచారా? అప్లికేషన్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ మైల్స్ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఫుడ్ మైల్స్ అనే పదం ఆహార ఉత్పత్తి నుండి వినియోగానికి ప్రయోగించే దూరాన్ని సూచిస్తుంది. వాయుపీడనం తగ్గడానికి గల కారణం. వాయుపీడనం తగ్గడానికి వేడి గాలి భూ ఉపరితలం నుండి పైకి పోవడం. వేడి గాలి భూ ఉపరితలం నుండి పైకి పోవడం వల్ల వాయుపీడనం తగ్గడానికి కారణం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ రక్తంలో ఎర్ర రక్త కణాలు జీవించే కాలం సుమారుగా. జీవితకాలం ఎంత? 120 రోజులు. సినిమాలో వేగంగా చూపించబడిన స్థిర చిత్రాల శ్రేణి నిరంతర చలనం అంటే చలనచిత్రంగా కనిపిస్తుంది. ఇది ప్రతిబింబం యొక్క ముద్ర రెటీనాలో సుమారుగా ఇంతసేపు ఉండడం వల్ల సాధ్యమవుతుంది. 1/16 సెకండ్స్. సినిమాలో వేగంగా చూపబడిన స్థిర చిత్రాల శ్రేణి నిరంతర చలనం అంటే చలనచిత్రం మన కంటికి కనిపిస్తుంది కదా, దాని ప్రతిబింబం యొక్క ముద్రణ రెటీనాలో 1/16 సెకండ్స్ మాత్రం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎత్తైన పర్వతాలను అధిరోహించే పర్వతారోహులకు తరచుగా ఊపిరి ఆడనట్లు భావించడానికి గల కారణం ఏమిటి? ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధించి ఉండడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జరుగుతుంది. మానవుల శ్వాసక్రియలోని కింది దశల సరైన క్రమాన్ని అమరించండి. కింది దశలను సరైన క్రమంలో అమర్చండి. ఇక్కడ ఏంటంటే రక్తం ద్వారా వాయువు రవాణా, కణశ్వాసక్రియ, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, కణజాలాల్లో వాయు మార్పిడి, ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. నెక్స్ట్ ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి అంటే మనం శ్వాస తీసుకున్నాక ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి. నెక్స్ట్ రక్తం ద్వారా వాయువు రవాణా. నెక్స్ట్ కణజాలాల్లో వాయు మార్పిడి ఆఫ్టర్ కణశ్వాసక్రియ. కాడవర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి అవయవ మార్పిడి. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి అవయవ మార్పిడి చేసేదాన్ని కాడవర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఈ నాడీ వ్యవస్థ రెండో మెదడు అని కూడా పిలుస్తారు. రెండో మెదడు అని దేన్ని పిలుస్తారు? జీర్ణ నాడీ వ్యవస్థను రెండో మెదడు అని పిలుస్తారు. పునరుత్పాదక శక్తి వనరుల సరైన సెట్ను గుర్తించండి. పునరుత్పాదక శక్తి వనరుల సరైన సెట్ను గుర్తించండి. సౌరశక్తి, బయోమాస్ శక్తి, భూ అంతర్గత శక్తిని పునరుత్పాదక శక్తి వనరులు అంటారు. మానవులో నీటి ద్వారా వ్యాపించే వ్యాధి గుర్తించండి. నీటి ద్వారా వ్యాపించేది కలరా. నెక్స్ట్ 20 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద ఎక్స్ నగరం యొక్క స్థానిక సమయం మరియు 10 గంటలు అయితే 40 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద వై నగరం యొక్క స్థానిక సమయం ఎంత? 2 గంటలు PM.
భూగోళ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం గాలి మరియు నీటి వల్ల రూపొందే భూస్వరూపాలను ఈ విధంగా పిలుస్తారు. భూగోళ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం గాలి మరియు నీటి వల్ల రూపొందే భూస్వరూపాలను 3వ శ్రేణి భూస్వరూపాలు అంటారు. గాలి మరియు నీటి వల్ల రూపొందే భూస్వరూపాలను 3వ శ్రేణి భూస్వరూపాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఉపఉష్ణ మండల అధిక పీడన మేఖల నుండి భూమధ్య రేఖ అల్పపీడన మేఖల వైపు వీచే ప్రపంచ పవనాలను ఇలా అంటారు. భూమధ్య రేఖ అల్పపీడన మేఖల వైపు వీచే ప్రపంచ పవనాలను వ్యాపార పవనాలు అని అంటారు. ఉష్ణమండల అధిక పీడన మేఖల నుండి భూమధ్య రేఖ అల్పపీడన మేఖల వరకు వీచే పవనాలను వ్యాపార పవనాలు అంటారు. ఈ అడవులు ఎక్కువ సముద్ర తీరాల్లో, ఇసుక బీచ్ల్లో, చిత్తడి నేలల్లో మరియు అలల ప్రభావానికి గురైన భూముల్లో ఎక్కువగా పెరుగుతాయి. మడ అడవులు సముద్ర తీరాల్లో అంటే చివరకు, బీచ్లలో, ఇసుక బీచ్లలో చివరకు మడ అడవులు పెరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. జాతక కథలు అనగా, జాతక కథలు అంటే గౌతమ బుద్ధుని గత జన్మను వివరించే పురాతన భారతీయ కథల సంకలనాన్ని జాతక కథలు అంటారు. కింది వారిలో ఒకరు అల్వార్లో ముఖ్యమైన వారు కాదు. కారు అన్నారు కాబట్టి మాణిక్య వాస్కర్, పెరియాల్వార్, నమ్మల్వార్, ఆండాలు అనేది అల్వార్లో ముఖ్యమైన వారు. మాణిక్య వాస్కర్ అనేవారు కాదు. రాణి రుద్రమదేవి చందుపట్లలో వీరితో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది. ఎవరి వల్ల ప్రాణాలు కోల్పోయింది? కాయస్థ అంబాదేవుడి వల్ల ప్రాణాలు కోల్పోయింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356లోని నిబంధనల ప్రకారం వీరి సలహాను అనుసరించి రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ను రాష్ట్ర పరిపాలనను చేపట్టమని ఆదేశించవచ్చు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 356లో నిబంధనల ప్రకారం ఎవరి సలహాను అనుసరించి రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ను రాష్ట్ర పరిపాలన చేపట్టమని ఆదేశించవచ్చు. ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర మంత్రి మండలి ఈ విధంగా చేయవచ్చు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరం సందర్శించిన యాత్రికుడు డొమింగో ఫేస్. క్రింది వాటిలో మొఘల్ జప్త్ రెవెన్యూ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాన్ని గుర్తించండి. భూమిని జాగ్రత్తగా సర్వే చేసి సగటు ఉత్పత్తి ఆధారంగా ఆదాయాన్ని నిర్ణయించడం. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఆగస్టు 29, 1947 ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది. ముసాయిదా కమిటీని. తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాలో భూగత జలపాతం ఉంటాయి. ములుగు జిల్లాలో ఉంది. కింది వాటిలో డిజిటల్ బోధన సాధనాన్ని గుర్తించండి. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్. వార్షిక ప్రణాళికను రూపొందించేటప్పుడు పరిగణనలోకి ఉంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. వార్షిక ప్రణాళికను రూపొందించేటప్పుడు పాఠ్యపుస్తకం యొక్క తాత్విక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం. క్రింది వాటిలో ప్రాజెక్టు బోధన పద్ధతికి సంబంధించి సరికానిది. ప్రాజెక్టు పద్ధతి వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడుతుంది. అవును. విలియం కిల్ ప్యాట్రిక్ ప్రాజెక్ట్ పద్ధతిని వివరించారు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ప్రాజెక్టు పద్ధతి నిజ జీవిత కార్యకలాపాల ద్వారా నేర్చుకోవడానికి నొక్కి చెప్తుంది. ఎందుకంటే ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా మనం రియల్ లైఫ్లో యూజ్ చేస్తాం కాబట్టి ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, ప్రాజెక్ట్ పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిని అనుసరిస్తుంది. ప్రాజెక్ట్ పద్ధతి ఎవరు చేస్తారు? విద్యార్థులు చేస్తారు కాబట్టి ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ప్రాజెక్ట్ పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అనుసరించదు. ఇక్కడ చూడండి, పరిసరములను సంబంధించి జతపరచండి ఇచ్చారు. పార్ట్ ఏ, పార్ట్ బి ఇచ్చారు. హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలు అనేటి ఏంటి? సహజ భౌతిక పరిసరం. చేపలు జైవిక పరిసరం. వంతెనలు మానవ నిర్మిత పరిసరం. అంతే, ఈజీ. అంటే అవి ఎలా రూపొందించారు అని అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థులకు ట్రాఫిక్ చిహ్నాలు అను శీర్షికపై తరగతి గదిలో పాటలు పాడించాను. ఆ ఉపాధ్యాయుడు నిర్వహించిన కృత్యం ఈ రకానికి చెందింది. ట్రాఫిక్ సిగ్నల్ అను శీర్షికపై తరగతిలో పాటలు పాడించాడు. అంటే తరగతిలో అంటే అందరికీ కాబట్టి మొత్తం తరగతి కృత్యం. ఆన్సర్ ఈస్ జట్టు కృత్యం కాదు, మొత్తం తరగతి కృత్యం. నెక్స్ట్, పట్టికలు గ్రాఫ్ల రూపంలో దత్తాంశాన్ని నమోదు చేయట అనే అభ్యాసన సూచిక ఈ విద్యా ప్రమాణంను చెందింది. ఏంటిది? పట్టికలు మరియు దత్తాంశాన్ని నమోదు చేయటం అనేది సమాచార నైపుణ్యం ప్రాజెక్టు పని. అంతే అండి. 9th జనవరి షిఫ్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ನಾವು షిఫ్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నెక్స్ట్ మనము 11th జనవరి 2026 షిఫ్ట్ 1లోని సైన్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము.
సైన్స్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, ఒక సంవత్సరంలో జీవిత చక్రాన్ని పూర్తి చేసే మొక్క గుర్తించండి. ఒక సంవత్సరంలో జీవిత చక్రాన్ని పూర్తి చేసే మొక్క బఠానీ మొక్క. నెక్స్ట్ క్వశ్చన్, వైద్యులు పిల్లలకు ప్రతిరోజు నారింజ రసం తాగమని సలహా ఇస్తారు. ఎందుకంటే అందులో విటమిన్ సి ఉంటుంది, స్కర్వీ వ్యాధిని నివారిస్తుంది కాబట్టి. నారింజ విటమిన్ సి కాబట్టి దానివల్ల వచ్చే వ్యాధి, అది తీసుకోకుండా వచ్చే వ్యాధి స్కర్వీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారంలోని అంశం మరియు దాని లోపం వల్ల కలిగే వ్యాధి సంబంధించి సరికాని సెట్ను గుర్తించండి. అంటే ఆహారంలోని అంశం, దానివల్ల వచ్చే వ్యాధి. అయోడిన్ వల్ల రక్తహీనత తగ్గుతుందని ఇచ్చారు. కానీ అయోడిన్ తగ్గడం వల్ల గాయిటర్ వ్యాధి వస్తుంది. ఇది రాంగ్ ఆన్సర్. రక్తహీనతని ఇచ్చారు కాబట్టి రాంగ్. కింది వాటిలో ఏది శాశ్వతమైన మార్పుగా పరిగణింపబడదు? ఏది శాశ్వతమైన మార్పుగా పరిగణింపబడదు? పాలు పెరుగుగా మారడం శాశ్వత మార్పే. ఇనుము తుప్పు పట్టడం శాశ్వత మార్పే. మొక్కల్లో పెరుగుదల శాశ్వత మార్పే. మరి ఐస్ క్రీమ్ కరిగిపోవడం శాశ్వతమైన మార్పు కాదు. కింది వాటిలో వీటిని సూక్ష్మ రక్షక బట్టలు అంటారు. వేటిని అంటాం? న్యూట్రోఫిల్స్ని సూక్ష్మ రక్షక బట్టలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి సాధారణంగా ప్రకాశవంతమైన కాంతిలో రంగులను చూడడానికి కంటిలోని ఏ కణాలు దోహదపడతాయి? కంటిలోని ఏ కణాలు దోహదపడతాయంటే ప్రకాశవంతమైన కాంతిని చూడడానికి శంకువులు యూజ్ అవుతాయి. మానవుల చర్మంలోని మెలనిన్ శరీరాన్ని వేటి నుండి రక్షిస్తుంది? సూర్యుడి నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల నుండి రక్షించబడుతుంది మెలనిన్ అనే పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. వాక్యం 1, మానవ ఊపిరితిత్తులోని వాయు వినిమయం కోసం వాయుగొనులు బాగా విస్తరించి ఉంటాయి. వీటి మొత్తం ఉపరితల వైశాల్యం సుమారు 160 మీటర్ స్క్వేర్ ఉంటుంది. అవును, కరెక్ట్. ఇది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ది, గుండెకు వసతి కల్పించడానికి ఎడమ ఊపిరితిత్తులు కుడి ఊపిరితిత్తుల కంటే కొంచెం చిన్నవిగా ఉంటాయి. ఎడమ ఊపిరితిత్తులు కుడి ఊపిరితిత్తుల కంటే కొంచెం చిన్నవిగా ఉంటాయి. రెండు కరెక్ట్ ఆన్సర్. క్రింది వాక్యాలు చదివి మళ్ళీ సరైన సమాధానం ఎంచుకోండి అని చెప్పారు. ఇందులో ఫస్ట్ ఆప్షన్, అభివాహి నాడుల మెదడు మరియు వెన్నుపాము నుండి కండరాలకు మరియు గ్రంథులకు సంకేతాలను తీసుకువెళ్తాయి. అభివాహి మెదడు అనేది వెన్నుపాము నుండి కండరాలకు గ్రంథులు సంకేతాలను తీసుకెళ్తాయని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. అపవాహి నాడులు జ్ఞానేంద్రియాల నుండి మెదడు మరియు వెన్నుపాముకి సంకేతాలను తీసుకువెళ్తాయి. రెండు రాంగ్ ఆన్సర్ అండి. పై రెండు సరికావు. బొంగరపు కీలు మానవ శరీరంలోని ఈ భాగంలో ఉంటుంది. బొంగరపు కీలు ఎక్కడుంటాయి? మెడలో. మెడని ఇట్లా బొంగరంలో తిప్పచ్చు కదా. బొంగరపు కీలు మానవ శరీరంలో మెడ భాగంలో ఉంటాయి. భారతదేశంలోని అణు విద్యుత్ ప్లాంట్ మరియు వాటి స్థానాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. సరికాని జత జైతాపూర్, గుజరాత్. మరి సరైన జతలు తారాపూర్, మహారాష్ట్ర అణు విద్యుత్ ప్లాంట్లు. కుడంకులం, తమిళనాడు. కైగా, కర్ణాటక. జైతాపూర్ బగుజరాత్ కాదండి. ఒక పునరుత్పాదక శక్తి రకమైన బయోగ్యాస్ ప్రధానంగా దీన్ని కలిగి ఉంటుంది. ఒక పునరుత్పాదక శక్తి బయోగ్యాస్ ప్రధానంగా దేన్ని కలిగి ఉంటుంది? మీథేన్ కలిగి ఉంటుంది. బయోగ్యాస్లో ఎక్కువ ఏముంటుంది? మీథేన్ ఉంటుంది. 1853 మరియు 1883 మధ్య కాలంలో అసఫ్ జాహీ వంశ పాలకుల ప్రధానమంత్రి అంటే దివాన్ ఎవరు? సాలార్ జంగ్. నెక్స్ట్ క్వశ్చన్, చోళ శాసనం ప్రకారం బ్రహ్మదేయ దీనిని సూచిస్తుంది. చోళ శాసనం ప్రకారం బ్రహ్మదేయ అంటే ఎవరికి దానం చేసే భూములు? బ్రహ్మదేయ అంటే బ్రాహ్మణులకు దానం చేసే భూములను బ్రహ్మదేయ అంటారు. అంతర్జాతీయ దినరేఖ అనేది భూగోళంపై ఉన్న ఒక ఊహాత్మక రేఖ. ఇది ఒక క్యాలెండర్ రోజుకు మరొక క్యాలెండర్ రోజు నుండి వేరు చేస్తుంది అట. అంతర్జాతీయ దినరేఖ అనేది భూగోళంపై ఒక ఊహాత్మక రేఖ కదా. ఇది క్యాలెండర్ రోజును మరొక క్యాలెండర్ రోజు నుండి వేరు చేస్తుంది. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికాలో అధిక వర్షపాతం కలిగి ఉన్న ప్రాంతాలను గుర్తించండి. ఆఫ్రికాలో అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు ఆఫ్రికాలోని మధ్య మరియు పశ్చిమ భాగాలు. అక్కడ ఎక్కువ వర్షపాతం ఉంటుందట. మధ్య మరియు పశ్చిమ భాగాలు. ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు తేదీలలో పగలు మరియు రాత్రి రెండు సమానంగా ఉంటాయి. రెండు తేదీలలో పగలు మరియు రాత్రి సమానంగా ఉండేటి మార్చి 21 మరియు సెప్టెంబర్ 23. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. మార్చి 21, సెప్టెంబర్ 23. 1929 నుండి నల్గొండ, పిల్లలమర్రి, కరీంనగర్ మరియు ఇతర ప్రదేశాల్లో పటేళ్లు, పట్వారీలు, దేశ్ముఖ్లు మరియు వివిధ రెవెన్యూ మరియు పోలీసు అధికారులు చేస్తున్న దోపిడీని నిరోధించడానికి ఈ సంస్థలు స్థాపించబడ్డాయి. రైతు సంఘాలు.
నెక్స్ట్ క్వశ్చన్, కనీసం 25 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మాత్రమే ఈ సభకు సభ్యుడిగా ఎన్నిక కావడానికి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలో 20 సంవత్సరాల వయసు ఉంటే పోటీ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రి మండలిని పార్లమెంటు సభ్యుల నుండి ఎన్నుకుంటారు మరియు ఈ మంత్రులు సమిష్టిగా దీనిని బాధ్యత వహిస్తారు. లోక్సభకు మాత్రమే బాధ్యత వహిస్తారు. ఎవరు? కేంద్ర మంత్రి మండలి, పార్లమెంటు సభ్యులు. యూరోపియన్ దేశాలు వలస రాజ్యం కిందికి రాని 2 ఆఫ్రికన్ దేశాలను గుర్తించండి. యూరోపియన్ దేశాల వలస రాజ్యం కిందికి రాని ఇథియోపియా మరియు లైబీరియా. ఇవి స్వతంత్ర రాజ్యాలు కాబట్టి వలస రాజ్యం కిందికి రావు. ఇథియోపియా మరియు లైబీరియా. ఇది 7th క్లాస్ 8th క్లాస్ సోషల్లో సపరేట్గా మ్యాప్లో ఉంటుంది స్వతంత్ర రాజ్యాలు అని. ఇథియోపియా మరియు లైబీరియా. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సమావేశం యుఎన్సిఆర్సి 1989 ప్రకారం ఈ క్రింది వాటిలో ఒకటి బాలల హక్కు కాదు. తరగతి గదిలో మానిటర్గా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు బాలల హక్కు కిందికి రాదు. పేరిణి నృత్యంలో సాంప్రదాయకంగా ఈ సందర్భంలో ప్రదర్శిస్తారు. పేరిణి నృత్యాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తారు? యోధులు యుద్ధానికి వెళ్లే ముందు రాజ్యసభలో ప్రదర్శిస్తారు పేరిణి నృత్యం ఎవరు చేస్తారు? మగవారు మాత్రమే చేస్తారు. 1668లో ఫ్రెంచ్ వారు భారతదేశంలోకి ప్రవేశించి ఈ ప్రాంతంలో తమ మొదటి వాణిజ్య కేంద్రాన్ని స్థాపించారు. ఎక్కడ? సూరత్లో తమ మొదటి వాణిజ్య కేంద్రాన్ని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విద్యా ప్రణాళిక చట్టం మరియు పరిసరాల విజ్ఞానాన్ని కేటాయించిన వేటేజ్కి సంబంధించిన సరైన జతను గుర్తించండి. విద్యా ప్రణాళిక చట్టం మరియు పరిసరాల విజ్ఞానానికి కేటాయించిన వేటేజీ. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1988 15% కేటాయించిందండి. ఇది కరెక్ట్ ఆన్సర్. తరగతి గది పిల్లలు చేసే తప్పులు ముఖ్యమైనవి ఎందుకు అంటే అవి పిల్లల సమస్యలను విశ్లేషించడానికి మరియు పరిష్కరించడానికి సహాయపడతాయి. తరగతి గదిలో పిల్లలు తప్పు చేస్తే అవి ఎందుకు యూజ్ అవుతాయి? వారి సమస్యను విశ్లేషించడానికి మరియు పరిష్కరించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి ఏ పద్ధతి అత్యంత ఎక్కువ అవకాశం ఉంటుంది? శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి అన్వేషణ పద్ధతి అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది. అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల్లోని అంతర్గత శక్తులను వెలికి తీయుటకు, వారికి అనుభవపూర్వక అభ్యసనాన్ని కల్పించుటకు మరియు వారి అభిరుచులకు అనుగుణంగా అభ్యసనంలో చురుకుగా పాల్గొనేటట్లు చేయుటకు ఉపాధ్యాయునికి ఈ క్రింది బోధన పద్ధతి ఎక్కువ దోహదం చేస్తుంది. అంటే విద్యార్థుల యొక్క అంతర్గత శక్తులను వెలికి తీయడానికి కృత్యాధార పద్ధతి, కృత్యాల ద్వారా నేర్పించడం ద్వారా వాళ్ళు ఎక్కువ చురుకుగా పాల్గొంటారు. కాబట్టి ఆన్సర్ ఈస్ యాక్టివిటీ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, చిత్రం పటం మధ్య పోలికలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. చిత్రం పటం మధ్య పోలికలు ఏంటంటే 2 దృశ్య ఉపకరణాలు, 2 చూసేటియే, రెండిట్లోనూ రంగులు ఉంటాయి, చిత్రంలో ఉంటాయి, పటంలో ఉంటాయి. ఓకే. 2 భూతకాలానికి వర్తమానానికి చెందిన అంశాలను తెలియజేస్తాయి. అంటే ప్రజెంట్ గురించి తెలియజేస్తాయి, భూతకాలం జరిగిపోయిన వాటిని గురించి కూడా తెలియజేస్తాయి. చిత్రం పటం. రెండింటిని రేఖాచిత్రాలు, రేఖాపటాలుగా తయారు చేయొచ్చు. ABCD ఈస్ కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, విద్యా ప్రమాణాలు మరియు అభ్యాస సూచికలకు సంబంధించి జాబితా ఏలో ఇచ్చిన వాటిని జాబితా బిలో జతపరచండి. పట నైపుణ్యాలు అనేటి బొమ్మలు గీయుట, భాగాలు గుర్తించుట. ప్రశంస సున్నితత్వం అనేది జంతువుల, మొక్కల పట్ల దయ కలిగి ఉండడం, అంటే వాటికి అప్రిషియేషన్ ఇవ్వాలి. సమాచార నైపుణ్యం దేనికి? సేకరించిన వస్తువులు, ప్రదర్శనలు, వాటి గురించి వివరించడం, అంటే సమాచారాన్ని సేకరించారు కదా. విషయావగాహన అంటే వర్గీకరణ, కారణాలు చెప్పడం. అవగాహన చేసుకునేది వర్గీకరించే కారణాలు చెప్పడం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ షిఫ్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 11th January 2026 షిఫ్ట్ 2లో 11th January 2026 షిఫ్ట్ 2లో వచ్చిన సైన్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సైన్స్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో లార్వా దశలో ఎక్కువ తిని పెద్దయ్యాక తినని కీటకం. లార్వా దశలో ఎక్కువ తిని పెద్దయ్యాక తినని కీటకం క్రేన్ ప్లే. ఇది 5th క్లాస్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో స్వల్ప రాత్రికాల పంట గుర్తించండి. స్వల్ప రాత్రికాల పంట ఆన్సర్ ఈజ్ గోధుమ. క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్ను గుర్తించండి. నీటిలో కరిగే విటమిన్ సి. బి అండ్ సి నీటిలో కరిగేటి. ADEK కొవ్వులో కరిగే విటమిన్స్. ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణ పీడనం తగ్గుతుంది. దీనికి కారణం క్రింది ప్రభావాల్లో ఏది సంభవిస్తుంది? ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణ పీడనం తగ్గుతుంది కదా, కాబట్టి నీరు తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది కారణంగా
ఇది సంభవిస్తుంది. నీరు తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది కాబట్టి ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణ పీడనం తగ్గుతుంది. నత్త రక్తం యొక్క రంగు. నత్త రక్తం నీలం రంగు. క్రింది వాటిలో ధ్వని కంపనాలను నాడి ప్రేరణలుగా మార్చడానికి బాధ్యత వహించే కర్టై అంగాన్ని కలిగి ఉండేది ఏది? కర్ణవర్తం. ధ్వని కంపనాలను నాడి ప్రేరణలుగా మార్చడానికి బాధ్యత వహించే కర్టై అంగాన్ని ఏది అంటే కర్ణవర్తం. జీర్ణ వ్యవస్థ యొక్క క్రింది విధులను జతచేసి సరైన విధానం ఎంచుకోండి. జీర్ణ వ్యవస్థ యొక్క క్రింది విధులను జతచేసి సరైన సమాధానం ఎంచుకోండి. మ్యాచింగ్స్ ఇచ్చారు. అంతరగ్రహణం. అంతరగ్రహణం ఆహారాన్ని తీసుకోవడం. జీర్ణక్రియ ఎంజైమ్లను ఉపయోగించి సంక్లిష్టమైన ఆహారాన్ని సాధారణ రూపంలోకి విచ్ఛిన్నం చేయడం. శోషణ జీర్ణమైన పోషకాలు రక్త ప్రసరణలోకి చేర్చడం. మల విసర్జన జీర్ణం కాని వ్యర్థాలను మలం ద్వారా తొలగించడం. ఇది మ్యాచింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించే ప్రారంభ ప్రక్రియను ఇలా పిలుస్తారు. ఆహారాన్ని చిన్న ముక్కలుగా విభజించే ప్రారంభ ప్రక్రియను యాంత్రిక జీర్ణక్రియ అని అంటారు. హైపోథాలమస్ ఈ గ్రంథిని నియంత్రిస్తుంది. హైపోథాలమస్ ఈ గ్రంథిని నియంత్రిస్తుంది. ప్యూట్యూటరీ గ్రంథిని నియంత్రిస్తుంది. మూసీ నదిలో కాలుష్య స్థాయిని తగ్గించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద కాలుష్య నియంత్రణ కార్యకలాపాలు చేర్చబడినవి ఏవి? ప్లాంట్లను నెలకొల్పడం. బి. తక్కువ ఖర్చుతో మరుగునీరు శుద్ధి వ్యవస్థను కల్పించడం. ఆప్షన్ సి. నదీ తీరాన్ని అభివృద్ధిపరచడం. ఆప్షన్ 4. నది వెంబడి పట్టణ భూముల అభివృద్ధి. ఇందులో ఆప్షన్ ఏబిసి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మురుగునీరు శుద్ధి చేయి ప్లాంట్లను నెలకొల్పడం, తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి వ్యవస్థ కల్పించడం, నది తీరాన్ని అభివృద్ధిపరచడం. ఇవి 3 రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఏంటంటే నది వెంబడి పట్టణ భూముల అభివృద్ధి. ఇది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహాలను అందిస్తుంది. క్రింది వాటిలో దేనిని CO2 ఉద్గారాలను సమర్థవంతంగా తగ్గించే అవకాశం తక్కువ? ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహాలను అందిస్తుంది. క్రింది వాటిలో దేనికి CO2 ఉద్గారాలను సమర్థవంతంగా తగ్గించే అవకాశం తక్కువ? ఏదంటే ఆన్సర్ కార్బన్ సంగ్రహణతో కొత్త బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను నిధులు సమకూర్చడం అనేది తగ్గించే అవకాశం తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో రైతు మిత్రులుగా పిలువబడే వాళ్ళను గుర్తించండి. పాము, వానపాము, సాలీడు, చీమ. ఇవి 4 కూడా రైతు మిత్రులేనండి. క్రింది వాటిలో ఒకటి కాంటూర్ రేఖలు ఉపయోగం కాదు. కాంటూర్ రేఖల యొక్క ఉపయోగం కాదు అని అన్నారు. అవేంటంటే అవి ఒక ప్రాంతంలోని నేల రకాల ప్రాదేశిక పంపిణీ చూపిస్తాయి. కాంటూర్ రేఖలు అనేటి ఒక ప్రాంతంలోని నేల రకాల ప్రాదేశిక పంపిణీ చూపిస్తాయి అన్నారు. ఇది రాంగ్. రైట్ ఆన్సర్ ఈస్ అవి భూభాగం యొక్క ఆకారం మరియు వాలును అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. అవి కొండలు మరియు లోయల వంటి భూస్వరూపాలను గుర్తించడంలో సహాయపడతాయి. అవి మ్యాప్లో వివిధ ఎత్తులను నిర్ణయించడంలో సహాయపడతాయి. రాంగ్ ఆన్సర్ అవి ఒక ప్రాంతంలో నేల రకాల ప్రాదేశిక పంపిణీని చూపిస్తాయి అనేది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఆర్ద్రత అనేది దేన్ని సూచిస్తుంది? ఆర్ద్రత అనేది గాలిలో ఉన్న అదృశ్య నీటి ఆవిరి పరిమాణాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో దేనిని మృదువైన రాతి పొర పెర్వియస్ శిలలు అని పిలుస్తారు? మృదువైన రాతి పొర అని పగులు లేదా రంధ్రాలు ఉండి నీటిని కలిగి ఉండే శిలలను మృదువైన రాతి పొర అని పిలుస్తారు. ఉత్తర సముద్రంలో కలిసే యూరప్కి చెందిన నదులను గుర్తించండి. ఉత్తర సముద్రంలో కలిసే యూరప్కి చెందిన నదులు స్పెయిన్ నది, రైన్ నది మరియు ఎల్బే నది. క్రింది వారిలో శాతవాహన పాలకుని గుర్తించండి. శాతవాహన పాలకులు అశ్వఘోషుడు కాదు, విజయలయుడు కాదు, పరాంతక కాదు, హలుడు. హలుడు గాథ సప్తశతి రాసిండు. శాతవాహనుల్లో రాజుల్లో ఒకడు. ఈ కుతుబుషాహీ పాలకుడిని కవులు మల్కీబ రాముడని ప్రశంసించారు. కుతుబుషాహీ ఎవరిని ప్రశంసించారు? ఏ కుతుబుషాహీ పాలకుడిని ప్రశంసించారు? మల్కీబ రాముడని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మనం ఏ సబ్జెక్ట్ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. సుల్తాన్ ఇబ్రహీం కూలీ కుతుబ్ షాని ప్రశంసించారు. న్యాయంకర వ్యవస్థను ప్రోత్సహించిన కాకతీయ పాలకులు. న్యాయంకర వ్యవస్థను ప్రోత్సహించిన కాకతీయ పాలకులు రుద్రమదేవి మరియు ప్రతాపరుద్రుడు. ఒక్కొక్క కాల మండలం ఇన్ని రేఖాంశాల మేర ఉంటుంది. 15 డిగ్రీల రేఖాంశాల మేర ఉంటుంది ఒక్కొక్క కాల మండలం.
భారతదేశం అంతర్గత మరియు బాహ్య విషయాలపై నిర్ణయాలు తీసుకునే మరియు దాని సొంత చట్టాలను రూపొందించే అత్యున్నత హక్కును కలిగి ఉంటుంది. ఇది భారతదేశాన్ని ఈ రాజ్యాంగం పరిగణిస్తుంది. సర్వసత్తాక రాజ్యాంగంగా పరిగణిస్తుంది. ఎందుకంటే బాహ్య విషయాలపై నిర్ణయాలు తీసుకునే మరియు దాని సొంత చట్టాలను రూపొందించే అత్యున్నత హక్కును కలిగి ఉంటుంది కాబట్టి సర్వసత్తాక రాజ్యాంగంగా పరిగణిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని, విచారణ ధోరణి మరియు సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించడం అనేది భారత పౌరుడి ప్రాథమిక విధి. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని, విచారణ ధోరణి, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించడం అనేది భారత పౌరుని ప్రాథమిక విధి. 1857లో సిపాయిల తిరుగుబాటు ముగిసిన తర్వాత ముఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా జాఫర్ను అరెస్టు చేసిన వారు ఎవరు? కెప్టెన్ హడ్సన్. నెక్స్ట్ క్వశ్చన్. విజయనగర పట్టణం తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ పురాతన ఆలయం పక్కన నిర్మించబడింది. విజయనగర పట్టణం తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ పురాతన ఆలయం పక్కన నిర్మించబడింది. పంపాదేవి మరియు విరూపాక్ష ఆలయం కట్టారు. ద ఎన్సిఎఫ్ 1988 ప్రాథమిక స్థాయిలో ప్రాధాన్యత ప్రాతిపదికన ఇన్ని సబ్జెక్టులు ఉండాలని సూచించింది. 6 సబ్జెక్టులు ఉండాలని సూచించింది ఎన్సిఎఫ్ 1988. బహుళైచ్ఛిక ప్రశ్నలకు కనీసం 4 ఐచ్ఛికాలు ఎందుకు ఉండాలి అంటే బహుళైచ్ఛిక ప్రశ్నలకు 4 ఆప్షన్స్ ఎందుకు ఉండాలి? ఊహించే అవకాశాన్ని తగ్గిస్తూ యాదృచ్ఛిక సమాధానాన్ని కేవలం 25% అవకాశం మాత్రమే ఇస్తుంది. అలా అందుకే 4 ఆప్షన్స్ ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. సరైన సమాధానం ఎంచుకోండి. స్టేట్మెంట్ 1. ఈశ్వరీబాయి కమిషన్ 1977లో సామాజికంగా ఉపయోగపడే ఉత్పాదక పనిని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. స్టేట్మెంట్ 2. జాతీయ విద్యా కమిషన్ సామాజికంగా ఉపయోగపడే ఉత్పాదక పనిని సిఫార్సు చేసి దానిని 1986లో పని అనుభవంగా ప్రవేశపెట్టింది. 2 కరెక్ట్ ఆన్సర్ అండి. స్టేట్మెంట్ 1 and 2. ఒక విద్యార్థికి ఒక ప్రత్యేక విషయం నందు గ్రేడ్లను నమోదు చేసి అతనిని తదుపరి తరగతికి ప్రమోట్ చేయడానికి ఉపాధ్యాయునికి ఈ క్రింది మూల్యాంకనం సహాయపడుతుంది. ఒక విద్యార్థిని ప్రత్యేక విషయం నందు గ్రేడ్లను నమోదు చేసి అతనిని తదుపరి తరగతికి ప్రమోట్ చేయడానికి అంటే లాస్ట్ ఎగ్జామ్స్ అన్నట్టు. తదుపరి తరగతికి ప్రమోట్ చేయడానికి లాస్ట్ ఎగ్జామ్స్ పెడతారు, ఎస్ఏ పెడతారు. అంటే సమ్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఆన్సర్ ఇస్ 2. క్రింది వాటిలో బాలల హక్కులు అనే పాఠ్యాంశానికి సరిపోయే ఇతివృత్తాన్ని గుర్తించండి. బాలల హక్కులు అనే పాఠ్యాంశానికి సరిపోయే ఇతివృత్తం: స్వయం సమృద్ధి, భద్రత, ఆహారం, ఆరోగ్యం మరియు పరిశుభ్రత, గ్రామం మరియు నివాసాలు. స్వయం సమృద్ధి, భద్రత, ఆహారం మరియు ఆరోగ్యం, పరిశుభ్రత. 3 కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ 1, 2, 3. అందుకే దీనికి ఆప్షన్ యాడ్ అవుతుంది, మార్క్స్ యాడ్ అవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో పటాలను చదివే నైపుణ్యం మెరుగుపరచుటకు వారిలో ఈ క్రింది వాటిని పెంపొందించాలి. చదివే నైపుణ్యాలు మెరుగుపరచడానికి వేటిని పెంపొందించాలి? పటంలోని దిశలను సూచిస్తూ పటాన్ని వివరించే నైపుణ్యం ఎక్స్ప్లెయిన్ చేయాలి. పటంలోని ప్రదేశాలను గుర్తించగలిగే నైపుణ్యాన్ని చెప్పాలి. పటంలోని గుర్తులను చదివగలిగే నైపుణ్యాన్ని చెప్పాలి. పటాలను పోల్చి చూసి నిర్ధారణ చేయగలిగే నైపుణ్యాన్ని డెవలప్ చేయాలి. కాబట్టి 4, 1, 2, 3, 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్.